భగవద్గీతే భవద్వేషిణి. ప్రియ భగవద్బంధువులారా, ఉపనిషత్తులు మనని పాడు చేయడంలో ఏవేవి చాలా చాలా బలమైనవి శరీరంలో ఉండి అనే వాటిని గురించి వివరిస్తూ, ఇంద్రియములు మొట్టమొదటి పాడు చేసేవి. ఒకవేళ ఇంద్రియాలను కొంచెం గట్టిగా కంట్రోల్ పెట్టినప్పటికీ కూడా ఇంద్రియేభ్య పరాహ్యర్థ, అర్థ అంటే చుట్టూ ఉండేటువంటి విషయాలు. మనలా కళ్ళు మూసుకునే కూర్చుంటాం, అలా ఏం మాట్లాడద్దు అని అనుకుంటాం. కానీ పక్కన ఏదో ఢమ్ అని ఒక పెద్ద శబ్దం వినిపిస్తుంది. వెంటనే ఆ చెవి వెళ్ళి కళ్ళని అదేంటో చూడు 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 అంటుంది. మనం ఏం చూడొద్దు అని కూర్చున్నా ఆ పక్కన వినిపించినటువంటి శబ్ద ప్రభావం చేత ఒకసారి చూడాలి అని తెలియకుండానే ప్రేరణ కలుగుతుంది. వెంటనే చూశాడు, ఓ అదే తెలిసింది. ఆగడక్కడతోటి ఆ చూసినటువంటి వస్తువు దగ్గరికి పద పద పోదాం, దాన్ని ఏదో చెయ్యాలి. కాళ్ళకి ప్రేరేపణ, వెంటనే కాళ్ళు నడుస్తాయి, చేతులు పట్టుకుంటాయి, అక్కడి నోరు అరుస్తుంది, ఇంకేం జరుగుతుందో విందాం అనిపిస్తుంది చెవి. ఇవి అర్థములు అని అంటాం అన్నమాట. చాలామందికి తెలుసును, ఇండ్లల్లో పూజా మందిరంలో మనం కూర్చుంటాం, కాసేపు చక్కగా భగవంతుడి గురించి స్మరణ చేసుకుందాం, కాసేపు భగవంత కళ్యాణ గుణ అనుసంధానం చేసుకుందాం, కాసేపు మంత్రానుసంధానం చేసుకుందాం అని కూర్చుంటాం. కూర్చోగానే ఆ పక్కన వంటింట్లో ఏదైనా ఓ ఆహార పదార్థాన్ని తయారు చేస్తున్నారు అని అనుకుందాం. ఒకసారి వెంటనే ఆ వాసన అలా వచ్చింది అనుకోండి, ఇక్కడ కూర్చుని మనం ఇంత చేసేటటువంటి ధ్యానం కూడా వెంటనే ఆహార పదార్థాల మీదకి పోతుంది. అక్కడి నుంచి ఓహో ఎంత ఫలానా పదార్థం చేస్తున్నారులా ఉంది, అది ఫలానాలా ఉంటుంది కాబోరు అంటూ ఇక్కడ ఏదైతే ధ్యానం చేద్దామని ప్రారంభించామో ఈ ధ్యానంలా ఎక్కడే సాగుతూ ఉంటుంది. కానీ మనస్సు మాత్రం చూడండి, ఇప్పుడు మన వాళ్ళ కంప్యూటర్లో ఒక ఫైల్ ఓపెన్ చేసి పెట్టి అందులోంచి మరో ఫైల్ ఓపెన్ చేసి దాంట్లో ఆపరేట్ చేసుకుంటుంటే మొదట అలా ఉంటే ఈ ఫైల్స్ ఆపరేషన్ జరుగుతున్నట్టే ఇక్కడ వీడు చేసినటువంటి ధ్యానపు ఆరాధన ఆరంభం అది అలాగే చేసి అది అక్కడే ఉంటుంది. అప్పుడు ఇంతలో అక్కడ ఒంటింట్లోంచి వాసన వచ్చినటువంటి పదార్థాలు ఏవో వీడికి అక్కడి నుంచి లోపల కనిపిస్తాయి. అక్కడి నుంచి వాటితో రకరకాల ప్రవృత్తులు సాగుతూ ఉంటాయి, దాని గురించి రకరకాల ఆలోచనలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకా ఏదైనా ఒక శబ్దం కూడా వినిపిస్తే దానికి సంబంధించిన ఫైల్ ఓపెన్ అవుతుంది. ఏదైనా ఒక వాసన కూడా వస్తే దానికి సంబంధించి అక్కడి నుంచి రకరకాల రుచులు, ఇంకా అన్నీ మనం చెప్పలేము. ఎన్ని రకాలైనటువంటి మనకి ఈ డైవర్షన్ ఏర్పడాలో అన్ని రకాలుగాను కూడా ఏకాగ్రత భంగం ఏర్పడడం గమనిస్తూ ఉంటాం మన ఇండ్లల్లో సామాన్యంగా. అలాంటి స్థితి ఆయా విషయాల్లో ఉందన్నమాట. కనుక నువ్వు ఇంద్రియాలని బాగా పట్టుకుపెట్టి కూర్చున్నప్పటికీ కూడా చుట్టూ ఉండేటువంటి అర్థాలు చాలా బలమైనవి కనుక తమ వైపు నిన్ను లాగి పారవేస్తూ ఉంటాయి. నీ ఇంద్రియ నిగ్రహం ఎందుకు పనికి రాంది అయిపోతుందన్నమాట. తపస్సు చేద్దామని పాపం కూర్చున్నాడు విశ్వామిత్ర మహర్షి, ఇల్లు వదిలిపెట్టేసి అడవికి వెళ్ళిపోయి, నిజంగా అదే చాలా గొప్పది కాబోలు అని. కానీ అసలు అతనికి ఆ తపస్సు చేస్తూ ఉండేటప్పుడు కొంతకాలం బాగా సాగిన తర్వాత మేనకి ఎవరో వచ్చి అక్కడి చుట్టూ నాట్యం ఆడడం ప్రారంభించింది, పాటలు పాడడం ప్రారంభించింది. వినాల్సి వచ్చింది. ఆయన ఏమైపోయింది, అటు జపము పోయింది, తపము పోయింది, నియమము పోయింది, నిష్ఠ పోయింది, ఆవిడ పారవస్యాన్ని చెందాడైనా అని మనకి శ్రీరామాయణం తెలియచేస్తోంది. శ్రీరామాయణంలోనే మరొక చోట మరొక కథ మనకుంది. ఒక యోగి తపస్సు చేస్తుంటే సీతమ్మ రాముడితో చెప్తుందన్నమాట ఈ కథని గురించి. పాపం యోగి హాయిగా తపస్సు చేసుకుంటున్నాడు తను తరిద్దాం అనే ఉద్దేశంతో. అయితే ఎక్కడైనా ఎవడైనా కాస్త తపస్సు చేస్తున్నాడంటే మటవాడు ఇంద్రుడికి బెంగేస్తుంది. ఎందుకంటే వీడేదో తన సీటుని కొట్టేస్తాడు కాబోలు అని ఆయనకి బెంగనం. అంటే సీటు మీద పట్టు ప్రతివాడికి ఉందన్నమాట అప్పటి నుంచి. కనుక తన సీటు పోకూడదు, రక్షించుకోవాలంటే ముందర వాడి తపస్సును పాడు చేయాలి. తపస్సును పాడు చేయాలంటే ఏదైనా ఒక మంచి విషయం కనుక వాడి పక్కన పెట్టాము, ఒక అర్థాన్ని పక్కన పెట్టామా, బస్ వాడి తపస్సు కాస్త నాశనం అవుతుంది అని అనుకున్నాడు. ఒక భటుడు వేషం వేసుకొచ్చాడు, వెంటనే ఒక కత్తిని పట్టుకొచ్చాడు, ఆయన పక్కన పెట్టాడు. ఏమయ్యా ఇదిగో ఇది దగ్గర పెడుతున్నాను, మళ్ళీ జాగ్రత్త తీసుకుంటా అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆయన. ఇతను తపస్సులోనే ఉన్నాడు, పైకే మాట వింటలేదు. కానీ చెవులైతే భగవంతుడు తెరిచే పెట్టాడు కదా, వీడు వద్దనుకున్న మాట లోపలికి వెడుతూనే ఉంటాయి. వెంటనే వీడికి అవేమిటి తెలియకపోవచ్చును, వీడు ఉండేటటువంటి జపం ప్రభావం చేత. కానీ ఆ మాటలంటూ లోపలికి వెళ్ళి ఒకసారి రికార్డ్ అయ్యాయి కనుక ఎప్పుడో ఒకనాడు మళ్ళీ పనిచేస్తాయన్నమాట. అలాగే పాపం ఈయన తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు, అప్పుడేం తెలియలేదు.
కానీ కొంతసేపు అయిపోయిన తర్వాత తను మామూలుగా నిత్య అనుష్ఠానం చేసుకునే సమయం ఆసనం అయినప్పుడు పైకి లేచి చూస్తే పక్కన ఏదో కనిపించింది ఒక వస్తువు. అదేమిటని చూశాడు, ఒక చక్కటి అద్భుతమైన ప్రకాశించే కత్తి. ఎందుకు వచ్చింది ఇక్కడికి, ఎప్పుడు వచ్చింది ఇది, ఎవరు తెచ్చారు ఇది, ఎందుకు పెట్టారు ఇక్కడ, ఏం చేయాలి దీంతో ఆలోచిస్తుంటే అతనికి వెలిగి ఏవో మాటలు విన్నట్టు జ్ఞాపకం వచ్చింది. జాగ్రత్త, నేను మళ్ళీ వచ్చి తీసుకెడతా, అమ్మో ఇది ఎవరిదో కత్తిలా ఉంది, దీన్ని చాలా జాగ్రత్త చేయాలా ఉంది. జాగ్రత్త చేయడం ప్రారంభించాడు. నేను పాపం ఎప్పుడూను అంటే తను తపస్సులో కూర్చుంటే మళ్ళీ ఆ పక్కన ఉంటే ఎవరిని తీసుకెళ్ళిపోతాడేమో అని భయం వేసి ఇలా పక్కన తపస్సులో కూర్చుని పక్కన దామి చేయి వేసి కూర్చునేవాడు. మధ్యలో కాస్త అప్పుడప్పుడు తడుగుతూ ఉండేవాడు. బాగానే ఉందన్నాక మళ్ళీ మాల తిప్పుతూ ఉండేవాడు. మళ్ళీ ఒకసారి మాలను పక్కన పెట్టి మళ్ళీ తడుగు చూస్తూ ఉండేవాడు. మళ్ళీ మాల తీసుకుంటూ ఉండేవాడు. సరే కొన్ని రోజులు అయిపోయిన తర్వాత చిచ్చి ఇది బాగాలేదు, ఇది అస్తమానం ఈ తడుగు చూడడం ఏమిటి కనుక అసలు దాన్ని తీసి ఒళ్ళో పెట్టుకుంటే పోలే అన్నాడు. మెల్లిగా కత్తిని తీసి శుభ్రంగా ఒళ్ళో పెట్టుకున్నాడు, తపస్సు ప్రారంభించాడు. మరి కొన్ని రోజులు అయిన తర్వాత బయటికి పెడుతుంటే ఇదేంటి రోజు దర్భలు గట్రా తెచ్చుకోవడం అలవాటు ఉంది కనుక రోజు ఆ దర్భలు జాగ్రత్తగా తెంపుతూ ఉండేవాడు తను. సరే కత్తి ఉంది కదా, వాడకపోతే కత్తి మాత్రం పాడైపోదా ఏమిటి, మళ్ళీ అతను వచ్చి అడిగినప్పుడు మంచి కండిషన్లో ఇవ్వాలి కదా, దీన్ని కాస్త వాడుతూ కూడా ఉంటే మంచిది బాగుంటుంది అని అనిపించి దర్భలు కోయడానికి వాడుకోవడం ప్రారంభించాడు. ఆ దర్భలు కోస్తుంటే మధ్యలో ఏమైనా ఒకవేళ ఇటు అటు చిన్న చిన్న జంతువులు లాంటివి అవి అతనికి అడ్డొస్తుంటే మెల్లిగా ఆ కత్తితో వాటిని కాస్త అదిలించడం ప్రారంభించాడు. ఈ రకంగా ఆ కత్తిని జంతువుల మీద కూడా మెల్లిమెల్లిగా ప్రయోగిస్తూ చివరికి అతను తపస్సునంతా కూడా మొత్తం నాశనం చేసుకుని క్రూరుడైపోయాడు. తద్వారా ఇంద్రుడికి ధైర్యం కలిగింది. రామా, నువ్వు కూడా నీ చేత్తో ధనుర్బాణాలు కత్తులు కటార్లు తెచ్చుకున్నావు, అడవిలోకి వస్తూ మనం హాయిగా మునివృత్తి అవలంబించాల్సిన వాళ్ళం, అలాంటి వస్తువులు ఎందుకయ్యా తెచ్చుకోవడం, అసలు తెచ్చి పెట్టుకున్నావంటేనే వాటి ప్రభావం నీ మీద పడుతూ ఉంటుంది. ఎందుకంటే వస్తువులు కదా అవి, ఆ వస్తువుల ప్రభావం పక్కన మన దగ్గర చేరి ఉండడం మాత్రం చేత మన మీద ప్రభావం పడుతూ ఉంటుంది. వాటి వైపు మనని అవి లాగేస్తూ ఉంటాయి, వాటితో ఏదో ఉపయోగించాలనిపిస్తుంది, వాటి వల్ల ఉపద్రవాలు కొని తెచ్చుకుంటూ ఉంటాం. ఎందుకని అవసరంగా ఋషులుగా భయం ఇచ్చావు, రాక్షసులతో గిలికజ్జాలు తెచ్చి పెట్టుకుంటావు ఎందుకు అని అడిగే సందర్భంలో సీతమ్మ కథ చెప్తుందన్నమాట. ఇప్పుడు పాప ఇంద్రియాలు మూసుకునే కూర్చున్నాడు అతను, ఏ విషయం మీదకి వెళ్లకుండా. కానీ ఆ అర్థం ఉందే, ఆ కత్తి అనేటువంటి ఒక వస్తువు అది వచ్చి పక్కన చేరేటప్పటికి ఈ ఇంద్రియాలకు ఉండేటటువంటి కంట్రోల్ అంతటిని కూడా శుభ్రంగా నాశనం చేసి పారేసింది. అంటే ఇప్పుడు ఇంద్రియాల కంటే కూడా ఆ విషయం బలమైంది కనుక ఇప్పుడు ఇంద్రియాలను వాటి కంట్రోల్లో పెట్టుకోవాలి అని అంటే దానికంటే ముందు నువ్వు కంట్రోల్లో పెట్టాల్సినటువంటిది ఆ అర్థము. అంటే ఇప్పుడు ఆ విషయాలను నువ్వు కొంచెం జాగ్రత్తగా దూరంగా ఉంచడం ప్రారంభం చేయి. విషయాలు దూరంగా, విషయ దూరీకరణం అనేటువంటి చాలా అవసరం. సరే, ఇప్పుడు విషయాల్ని దూరీకరించినప్పటికీ కూడా విషయాలు దూరంగానే ఉన్నాయి, కానీ అంతకంటే బలమైంది మన దగ్గరే మరొకటి ఉంది, అది మనస్సు. చుట్టూ ఏం లేవు కానీ మనస్సులో ఇప్పుడు నేను చక్కగా మంచి యాపిల్ పండు కనుక తెచ్చుకున్నట్టయితే, దాని తొక్క తీసుకున్నట్టయితే చక్కగా ముక్కలు చేసి కాస్త పంచదార కూడా దాంట్లో అద్దినట్టయితే తింటూ ఉంటే ఎంత బాగుంటుందో అంటాడు. నిజానికి ఇంద్రియాలు వీడు బంధించే ఉంచాడు. చుట్టూ గదిలో ఏమీ లేవు, వస్తువులు దగ్గర లేవు, కానీ మనస్సు వాటిని ఆలోచించడంలో మాత్రం చాలా యాక్టివ్గా ఉందన్నమాట. వీడు ఇక్కడ కూర్చున్న మనసు రకరకాల ఆలోచనలు చేసేస్తుంది, రకరకాల విషయాలను చూసేస్తుంది, రకరకాల విషయానుభవాలు చేసేస్తుంది. ఏం లాభం? తను మాత్రం కూర్చున్నాడైతే 2 గంటల సేపు అంతే. కూర్చున్నందువల్ల కాళ్ళు నొప్పులు మిగిలాయి తప్ప ఆ ఎదురుకుండా వస్తువులు లేకపోవడం చేత, తినకపోవడం చేత వీడికి ఆకలి వేస్తుంది తప్ప ధ్యానపు ఫలితం మాత్రం దక్కదు. ఎందుకోసం అంటే వీడు దూరంగా ఉంచిన మనస్సు అవన్నీ కూడా దగ్గరే పెట్టుకుని ఉండడం చేత. వస్తువులు దూరంగా ఉంచాడు కానీ అవన్నీ కూడా మనసులో పెట్టుకున్నాడు వీడు. వీడు వస్తువుల్లో ఉంటే తప్పు లేదు, వస్తువులు వీళ్ళలో ఉంటే ప్రమాదం అన్నమాట. మన వాళ్ళు అంటూ ఉంటారు, ఇప్పుడు దేవుడు గుడికి వెళుతుంటాడు కొంతమంది, పాపం ఇంట్లోనే వెళ్ళలేక కూర్చుంటారు కొంతమంది. దేవుడు గుడికి వెళ్ళిన వాళ్ళకి ఇంట్లో ఏమైపోతుందో ఏమిటో, ఏం చేస్తున్నారో ఏమిటో, ఎలా ఉన్నారో ఏమిటో, వాడు వెళ్ళింది గుడికి కానీ ఆలోచించేంత వీడి గురించి ఆలోచిస్తుంటాడు. పాపం ఇంట్లో కూర్చున్నవాడో వాడు చక్కగా గుడికి వెళ్ళాడు, ఎంత అదృష్టవంతుడో, చక్కగా దేవుడిని సేవించుకుంటూ ఉంటాడు, ఆ దేవుడి దగ్గర తీర్థం ఇస్తుంటారు, ఇక్కడ ప్రసాదం పెడుతుంటారు, ఇక్కడ శఠారిస్తూ ఉంటుంటారు, చక్కగా అక్కడ మంచి భక్తులంతా ఉంటారు, ఓ పక్కన భజన చేస్తూ ఉంటారు, ఓ పక్కన ప్రవచనాలు చెప్తుంటారు. ఎన్ని విని అదృష్టం కలిగిందో. కొత్తగా దేవుడికి ఈ మధ్యన ఏదో ఒక అద్దాల మంటపం కట్టారట, రథం కట్టారట, అన్నీ చూస్తున్నా. వీడున్నది ఇంట్లో కానీ వీడి మనస్సు ఉన్నది గుళ్ళో. ఆవల వ్యక్తి ఉన్నది గుళ్ళో కానీ వాడి మనస్సులో పెట్టింది ఇంటిని. ఏది మంచిది, ఏది ప్రమాదకరం? వీడి ఇంట్లో ఉండడం ప్రమాదకరం కాదు, ఇల్లు వీడిలో ఉంటే ప్రమాదం. మనం విషయాల మధ్య ఉండడం ప్రమాదకరం కాదు, కానీ విషయాల్ని పట్టుకెళ్ళి మనలో పెట్టేసుకున్నామా, విషయాల మధ్యలో మనం ఉండడం మంచిదే, కానీ విషయాల్ని మనలో పెట్టుకున్నామంటే మాత్రం చాలా ప్రమాదకరం అన్నమాట.
నీళ్ల మీద పడవ వెళ్ళొచ్చు తప్ప పడవలో నీళ్లు చేరడం చాలా ప్రమాదకరం కాదు. పడవలో నీళ్లు చేరాయంటే ఆ పడవ మరి పైకి ఉండనే ఉండదు. పానీ బాఢే నావ్ మునిగిపోతుంది అంతే. కానీ నీళ్ల మీద పడవ తేలుతున్నంత వరకు మరేం ప్రమాదం లేదు. అలాగే విషయాల్లో మనం ఉన్నంత వరకు ఇబ్బంది లేదు. మనం ఉండడం అది అంత ప్రమాదకరం కూడా కాదు క్రమం తెలిసినట్టయితే. కానీ విషయాన్ని మనలో పెట్టుకున్నామా మరి మునిగిపోవడం తప్ప మరేం ఉండదన్నమాట. అందుచేత విషయ దూరీకరణ చేసినప్పటికీ కూడా మనస్సు కంట్రోల్లో లేకపోయినట్టయితే అది మరీ ఇబ్బందికరం, మరీ ప్రమాదం, మనిషిని మరీ పాడు చేసేస్తుంది. మనసుని కంట్రోల్లో పెట్టుకోవడం అంతకంటే ప్రధానము. ఎందుకంటే మనస్సు బలం కలిగిన వాటిల్లో అర్థముల కంటే ఇంద్రియముల కంటే కూడా బలమైంది కనుక అంటూ శ్రీకృష్ణుడు కొంతమంది ఆ మనోనిగ్రహం మీదే దృష్టిని పెట్టి దాన్నే బాగా సాధన చేస్తూ ఉంటారు. కర్మయోగుల్లో వాళ్ళు ఒక కేటగిరీకి చెందిన వాళ్ళు. అయితే వీళ్ళు కూడా దేవతార్చన ఇత్యాది కార్యక్రమాన్ని నిత్యమైనటువంటి వాటిని వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు అని తర్వాత శ్లోకంలో చెప్తాడు. సర్వాణి ఇంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చ పరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. జ్ఞానదీపితే ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి. జ్ఞానదీపితే జ్ఞానం చేత బాగా వెలిగించినటువంటి ఏ జ్ఞానము అంటే తానెవడో తన వెనకాతల వాడెవడో వీటి ప్రవృత్తులు వాడి కోసమే ఏ విధంగా సాగాలో లక్ష్యం ఆత్మసాక్షాత్కారమే తప్ప మరొకటి కానే కాదు. మిగతా అవన్నీ కూడా క్షుద్రములు అల్పములు కనుక వాటి యందు దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. వాటిని మనం ద్వేషించాల్సిన అవసరము లేదు. వాటి గురించి అసలు మనకి ప్రస్తావన అవసరం లేదు. శారీరక కార్యక్రమాలు మనం చేస్తూ ఉండాలి, భగవత్ సేవగా మనం చేస్తూ ఉండాలి. ఈ జ్ఞానం కలిగి అంటే ఇందాక మనకి కర్మయోగాన్ని ఆచరించేటప్పుడు వెనకాతల ఉండాల్సినటువంటి జ్ఞానం అని చెప్పాడే ఆయన, అకర్మ అనేటటువంటి పేరుతోటి అలాంటి జ్ఞానముతోటి బాగా ప్రకాశిల్ల చేసినటువంటి ఆత్మ సంయమ యోగాగ్నవు. ఆత్మ మనస్సు. ఆత్మ అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి అని మనం గతంలో చెప్పుకున్నాం. ఆత్మ జీవే ధృతౌ దేహే స్వభావే పరమాత్మని అర్కే అనేక అర్థాలు ఉన్నాయి దానికి. శరీరాన్ని ఆత్మ అనొచ్చు, మన యొక్క నేచర్ని స్వభావాన్ని ఆత్మ అనొచ్చు, మనస్సుని ఆత్మ అనొచ్చు, జీవుణ్ణి ఆత్మ అనొచ్చు, ప్రకృతిని ఆత్మ అనొచ్చు, భగవంతుణ్ణి ఆత్మ అనొచ్చు, అగ్నిని ఆత్మ అనొచ్చు, సూర్యుడిని ఆత్మ, ఎన్నో వాటికి ఆత్మ అనేటువంటి పేరుని వాడటం మనకి అమర కోసం చెబుతోంది తగును అని. మనస్సుని ఇప్పుడు మనకి చెప్పుకుంటున్నమాట. ఎందుకంటే ఉపనిషత్తులో మనకి ఇంద్రియేభ్య పరాహ్యర్థ అర్థేభ్యశ్చ పరం మనః అంటూ స్వాధీనపరచుకోవాల్సిన బలం కలిగినటువంటి వాటిలో మొట్టమొదటి ఇంద్రియాలు, వాటికంటే బలం కలిగినవి మన పాడు చేయడంలో అర్థాలు, అంతకంటే బలమైంది మనస్సు అని చెప్పింది ఒక క్రమం అక్కడ. అదే ఆర్డర్లో శ్రీకృష్ణుడు ఇక్కడ మనకి చూపిస్తున్నాడు. కనుక మొట్టమొదట మనకి ఆ ఇంద్రియములని ఏ విధంగా స్వాధీనం చేసుకోవాలో చెప్పాడు, స్వాధీనమైన ఇంద్రియాలు ఎట్లా ప్రవర్తిస్తాయో చెప్పాడు. తర్వాత అర్థములను ఏ విధంగా స్వాధీనం చేసుకోవాలో చెప్పాడు, అవి ఏ విధంగా మనకు ఉపకరిస్తాయో చెప్పాడు. దాని తర్వాత ఇప్పుడు మనస్సుని గురించి చెప్తున్నాడు. ఈ మనస్సు యొక్క నిగ్రహము, మనస్సు కోరిన వాటి మీదకి వెళ్ళిపోకుండా ఉండడము, ఇదే ఒక అగ్ని. దాంట్లో హోమం చేయాలన్నమాట. ఏమిటి హోమం చేయాలి? సర్వాణి ఇంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చ. ప్రాణకర్మాణి ఏమిటో ముందు మనకి చెప్తాడు, ఇంద్రియ కర్మాలు ఏమిటో మనకి వెనక చెప్పాడు. ఇంద్రియ కర్మాలంటే అంటే దర్శన, స్పర్శన మొదలైనటువంటి ఆయా ఇంద్రియంతో చేసేటటువంటి సమస్త కర్మలని కూడా మనోనిగ్రహము అనేటటువంటి అగ్నిలో వీడు హోమం చేస్తాడు. అలాగే ప్రాణ సంచారాది కార్యక్రమాలన్నింటినీ కూడా వీడు అదే అగ్నిలో హోమం చేస్తాడు అన్నమాట. ఉచ్ఛ్వాస నిశ్వాసాదులన్నీ కూడా దానికోసమని అని వీడు భావిస్తాడు. ఆ రకంగా దాంట్లో హోమం చేయడం ద్వారా వీడు కర్మయోగి కాగలుగుతున్నాడు అన్నమాట. మనకి చెప్తారు కదా, నివృత్తరాగస్య గృహం తపోవనం వనేపి దోష ప్రభవంతి రాగిణాం. నీకు మనస్సులో రాగం అంటూ లేకుండా ఉంటే చాలు, నువ్వు హాయిగా గృహంలోనే ఉండొచ్చు, బంధువులతోనే ఉండొచ్చు, ఏం ఇబ్బంది లేదు. కానీ మనస్సులో రాగం పెట్టుకుని నాకు ఇవేమక్కడ అడవికి పోతే మాత్రం లాభం ఏమిటి? కనుక అక్కడో కొత్త సంసారం తయారవుతుంది ఇక్కడ. కనుక మానసికమైనటువంటి రాగ నివృత్తి అనేటువంటి చాలా ప్రధానమైన, అది చాలా మొట్టమొదటి చేయాల్సినటువంటిది. ఇంద్రియముల కంటే అర్థముల కంటే కూడా అది బలం కలిగినది అని మనకి చూపిస్తూ శ్రీకృష్ణ పరమాత్మ మనో నిగ్రహం అనేటటువంటిది సాగించే కర్మయోగుల గురించి చెప్పాడు. ఇక పైన మరి కొంతమంది కర్మయోగుల్ని మనకి పరిచయం చేస్తాడు. మనం కూడా వాళ్ళని పరిచయం చేసుకుందాం.
జై శ్రీమన్నారాయణ.